ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలు సంచార వైద్యశాలలు లాంటి సేవల్ని మాత్రమే చూశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తొలిసారిగా జమ్మలమడుగు నుంచి 2000 మందిని పులివెందులకు తీసుకొచ్చి ఓట్లు వేయించడం ద్వారా సంచార ఓటర్ల వ్యవస్థను కూడా పరిచయం చేశారు. ఎన్నికల కమిషన్ అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఓటర్ల దినోత్సవం, ఓటర్ల నమోదు కోసం కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటుంది. ఓటర్ల దినోత్సవం నిర్వహించినట్టుగానే ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం యాంటీ రిగ్గింగ్ డేను నిర్వహించాలి అనుకుంటే ఆగస్టు 12 అనేది అంతకు మించిన సూటబుల్ డేట్ అనేది ఇంకోటి ఉండదు. ఒకవేళ సరే కేంద్ర ఎన్నికల సంఘం యాంటీ రిగ్గింగ్ డే నిర్వహించాలనుకున్నప్పుడు రాష్ట్రంలోని ఎన్నికల కమిషన్ నిన్న ఎన్నికలను నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పుడప్పుడు ప్రజాస్వామ్యంలో రిగ్గింగ్లు కూడా జరగాల్సిన అవసరం ఉంటుంది, రిగ్గింగ్ అవసరం కూడా ఉంది అని భావించి ఒక రిగ్గింగ్ డే అని పెట్టాలి అనుకుంటే ఆగస్టు 12 అనేది సరైన డేట్. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు చంద్రబాబు నాయుడు వయసును గుర్తు చేస్తే చాలు విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఇక మీ జీవితంలో ఇవే మీకు ఆఖరి ఎన్నికలు కూడా కావచ్చు, వయసు రీత్యా ఆఖరి ఎన్నికలు కావచ్చు, ఇప్పటికైనా మారండి, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు అరాచకం రాజకీయాలు మానేసి స్వామి రామ కృష్ణ అంటూ ఉండండి, మంచి జరుగుతుంది, ఇప్పటికైనా మారండి అని చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి ఒక సలహా ఇచ్చారు. అంతే ఈనాడు పత్రిక, ఈనాడు వెబ్సైట్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని అనుచిత వ్యాఖ్యలుగా అభివర్ణించింది. చంద్రబాబు నాయుడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి అంటూ అభివర్ణించింది. ఇంకొందరైతే సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు చావును కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అంటే వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి? వయసు రీత్యా మీకు ఇవే ఆఖరి ఎన్నికలు కావచ్చు, అంటే 29కి సుమారుగా ఏది అవుతుంది ఆఖరి ఎన్నికలు కావచ్చు, ఇప్పటికైనా రామకృష్ణ అంటూ రాజకీయం చేయండి, మంచిగా ఉండండి అని చెప్పారు. అంతే. ఆయన చావును కోరలేదు, ఆయన పతనాన్ని కోరలేదు. కానీ దీన్ని ఇలా వక్రీకరిస్తున్నారు. ఎందుకు? చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వయసును గుర్తు చేస్తే చాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కోపం వస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు మీదే మొత్తం ఆశలన్నీ తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది. చంద్రబాబు నాయుడు తర్వాత ఏంటి పరిస్థితి అన్నది ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఎక్కడో ఆందోళన ఉంది. ఆ సమయంలోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇక చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోయింది, ఇదే ఆఖరి ఎన్నికలు కావచ్చు అని గుర్తు చేస్తున్నప్పుడు, అలా మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇంకా పట్టలేనంత ఆగ్రహం, కోపం వస్తూ ఉన్నట్టుగా ఉంది. ఆ వ్యాఖ్యలు ఏకంగా వివాదాస్పద వ్యాఖ్యలు, అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకరమైన వ్యాఖ్యలుగా కూడా వాళ్ళకు కనిపించే వినిపించే పరిస్థితి వచ్చింది. పులివెందుల ఎన్నికలపైన ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎదురుదాడి మొదలుపెట్టింది. పంచమర్తి అనురాధ, వర్ల రామయ్య, దేవినేని ఉమా వీళ్ళంతా నేరుగా వెళ్ళి ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అరాచకం పాల్పడింది, చర్యలు తీసుకోండి అంటూ ఎదురు కంప్లైంట్ ఇచ్చేశారు. అక్కడ నిన్న ఎవరు అరాచకానికి పాల్పడ్డారో అందరికీ తెలుసు. పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ వరుస ప్రకటనలు ఏంటి? పయ్యావులు కేశవ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వర్లారామయ్య కావచ్చు, దేవినేని ఉమా కావచ్చు, వీళ్ళంతా చేస్తున్న ప్రకటనలు ఏంటి? పులివెందుల ప్రజలు అరాచకం నుంచి బయటపడుతున్నారు అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే, పులివెందుల ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఉన్నారు, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయి అంటూ మాట్లాడుతూ ఉన్నారు. నిజం, పులివెందుల్లో ఈరోజు స్వేచ్ఛా వాయువులు వీస్తూ ఉన్నాయి. ఆ స్వేచ్ఛా వాయువులు ఎంతవరకు వెళ్ళిపోయాయి అంటే, పులివెందుల్లో వీస్తున్న ఆ స్వేచ్ఛా వాయువుల్ని పీల్చి ఆస్వాదించడానికి ఒకరోజు ముందే 2000 మంది జమ్మలమడుగు నుంచి, కమలాపురం నియోజకవర్గాల నుంచి 2000 మంది వచ్చి మరి పులివెందుల రూరల్ మండలంలో ఎన్నికలు జరుగుతున్న రోజు అక్కడే టెంట్లు వేసుకొని భోజనాలు చేస్తూ కర్రలు రాడ్లు పట్టుకొని రోడ్ల మీద తిరిగేంత స్వేచ్ఛాయుత వాతావరణం ఈరోజు పులివెందుల్లో వచ్చింది. అంటే జమ్మలమడుగు నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి 2000 మంది వచ్చి ఓట్లు వేసుకునేంత స్వేచ్ఛాయుత వాతావరణం పులివెందుల్లో ఉంది అన్న అర్థంతో కాబోలు ఈరోజు పులివెందులలో స్వేచ్ఛా వాయువులు వీస్తున్నాయి, స్వేచ్ఛా వాతావరణం ఉంది, స్వచ్ఛందంగా ఓట్లు వేసుకోగలుగుతున్నారు అన్నారు. నిజమే, నిన్న జరిగిందంతా చూస్తే ఎంత స్వేచ్ఛాయుత వాతావరణం పులివెందుల్లో ఉందో అర్థమైంది. ముందు కలెక్టర్ ఎందుకు ఫోటోలు డిలీట్ చేశారో చెప్పానండి చాలు. ఒక జిల్లా కలెక్టరు తాను బూతుల్లో పర్యవేక్షించి వెళ్ళి అక్కడ ఫోటోలు తీయించుకొని అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో పెట్టి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఒక కలెక్టర్ పక్కన 2 దొంగ ఓటర్లు కూడా ఉన్నారు చూడండి, వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలు అనేసరికి హఠాత్తుగా ఫోటోలు ఎందుకు డిలీట్ చేశారు? పైగా దాన్ని చెప్పంగానే వెంటనే డిలీట్ చేశారంటే స్పష్టంగా కళ్ళ కట్టినట్లు కనపడుతోంది కదా. కొన్ని 100 మందికి సంబంధించి ఫోటోలు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపెడుతోంది. ఊకే చూపెట్టడం కాదు, వీళ్ళు జమ్మలమడుగులో ఏ ఊర్లో ఉంటారు, ఏం పని చేస్తారు, వాళ్ళ స్థాయి ఏంటి, తెలుగుదేశం పార్టీలో వాళ్ళ రోల్ ఏంటి అన్నది మొత్తం ఎవిడెన్స్తో సహా చూపెడుతూ ఉంటే, లేదు పులివెందుల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అని చెప్తున్నారంటే ఏమనాలి? తెలుగుదేశం పార్టీ ప్రచారం ముందు, ఎదురుదాడి ముందు, మభ్యపెట్టే విధానాల ముందు గోబెల్స్ అనే వ్యక్తి ఎంత పబ్లిక్ గా పోలీసుల్ని పెట్టి రిగ్గింగులు చేసి 2000 మందిని బయట నుండి తెచ్చి 144 సెక్షన్ సొంత అక్కడ ఓటర్ల మీద 144 సెక్షన్ విధించి ఓటర్లు బయటికి రాకుండా చేసి బయట నుండి వచ్చిన వాళ్ళతో రిగ్గింగులు చేయిస్తే దగ్గర నుండి పోలీసులంతా లేదు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగాయని చెప్తూ ఉన్నారంటే
ఇంకా గోబెల్స్ ప్రచారం ఎక్కడ తట్టుకుంటుంది ఈ ప్రచారం ముందు? పైగా వైఎస్ఆర్ హయాం నుంచి పులివెందుల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరగలేదు ఇప్పుడు అని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఒక ప్రాపగాండా. వైఎస్ఆర్ కుటుంబం అక్కడ ఓడిపోకుండా వరుసగా గెలుస్తూ వస్తూ ఉండడాన్ని జీర్ణించుకోలేక, లేదు అక్కడ వాళ్ళు రిగ్గింగ్ చేసుకొని గెలుస్తూ ఉంటారని తమ మీడియా బలంతో కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రచారం చేస్తూ వచ్చారు. నిజంగానే వైఎస్ఆర్ కుటుంబం రిగ్గింగ్ చేసుకొని గెలిచే పరిస్థితే ఉంటే నిన్న జరిగిన ఆగస్టు 12వ తేదీ జరిగిన ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 100% పోలింగ్ను పోలీసులు పెట్టారే సరే ప్రశాంతంగా లోకల్లో ఉన్న ఓటర్లే, నిజమైన ఓటర్లే ఓటు హక్కు వినియోగించుకునేలా చేసి చూపించి అప్పుడు కౌంటింగ్ చేసి అప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింటే, ఇదిగో చూసారా ఇంతకాలం తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మెజారిటీ రాలేదు అంటే కేవలం రిగ్గింగ్ల వల్లే రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసుకోవడం వల్ల రాలేదు. తొలిసారి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది చూడండి అని చూపెట్టాలి. ఏ గ్రామంలో అయినా సరే కొన్ని వందల ఓటర్ల దగ్గరికి వెళ్తే చెప్తారు వాళ్ళు, కొన్ని వేల మంది చెప్తారు మేము ఓటు హక్కు వినియోగించుకోలేదు, మా ఓటును వేరే వాళ్ళు వేసిపోయారు, జమ్మలమడుగు నుంచి వచ్చి వేసిపోయారని చదువుకున్న వాళ్ళు, చదువు రాని వాళ్ళు, దళితులు, అన్ని వర్గాల వారు చెప్తున్నారు. ఒక దండయాత్ర చేసి ఒక విధ్వంసం సృష్టించి ఎన్నికల సందర్భంగా లేదు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరిగాయి, అక్కడ ప్రజలు అరాచకం నుండి బయటపడుతున్నారు, స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు అని పెద్ద పెద్ద డైలాగులు చెప్తే ఇంకెక్కడ? అసలు కలెక్టర్ ఎందుకు ఫోటోలు డిలీట్ చేశారో ఆయన చెప్పాలి ఫస్ట్.